హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ 5 o'clock లేస్తే ఇప్పుడు టైం 9:30 అవుతుందండి. ఈ టైం వరకు నేనైతే ఒక్క కాఫీతోనే ఉన్నాను. మార్నింగ్ 5కి లేచి పిల్లలకి స్కూల్కి కాలేజీకి రెడీ చేసి పంపించి తర్వాత మా వారికి ఆఫీస్కి పంపించి ఇంత టైం అయ్యింది. ఇంతవరకు ఏం తినలేదు. ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత నీరసంగా ఉందో. మరి రెడీ అయిపోయి ఫ్రెష్ అయ్యి ఏమేమి తిన్నాను, ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది కూడా చూపిస్తాను. మొదటిగా మా వారికి నా కోసమని రాగ్జావ చేశాను కదండి. ఆ రాగ్జావ మా వారు ఇచ్చేసి ఆఫీస్ కూడా వెళ్ళిపోయారు కదా, మరి నా కోసం అని ఇలా బ్రేక్ఫాస్ట్కి రాగ్జావ తీసుకుంటున్నాను. వాటితో పాటు పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ ప్రిపేర్ చేశానండి. చపాతీ విత్ ఎగ్ భుజియా ప్రిపేర్ చేశాను. వాటితో పాటు శనగలు కూడా ఉడకబెట్టి ఇచ్చాను మా వారికి, పిల్లలకి, ఇంకా నాకు. ఈ ప్లేట్ అయితే నాదండి. ఒక 2 చపాతీలు, రాగిజావ, శనగలు కర్రీతో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా మా వారి కోసమని చపాతీలు కూడా లంచ్లోకి చపాతీ ప్రిపేర్ చేశాను. వాటికి కాంబినేషన్లోన ఏం కర్రీ ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను. ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు కదా ఆఫీసులకి, కాలేజీలకి. వెళ్ళిపోయిన తర్వాత ఇది మిగిలిందండి ఈ కర్రీ. ఇదేం కర్రీ అంటే చుక్కకూర అండి. చుక్కకూర కాంబినేషన్ టమాటీ వేసి కర్రీ ప్రిపేర్ చేశాను. ఈ వారి కోసం స్పెషల్గా ప్రిపేర్ చేశాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది. వీక్లీ ఒక 1 time అయినా నేను ప్రిపేర్ చేస్తాను. ఆకుకూరలు ఎస్పెషల్లీ ప్రిపేర్ చేస్తానండి. వాటితో పాటు చుక్కకూర అయితే మాత్రం చాలా మంచిది. చుక్కకూర, మెంతికూర తింటే చాలా మంచిదండి. అందుకు ప్రిపేర్ చేశాను. ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అండి. మా వారికి అయితే మాత్రం ఇంకా 2-3 వెరైటీస్ అయితే ఉన్నాయి. మా వారికి మార్నింగ్ లేవగానే ఎగ్ బాయిల్ చేసి ఇస్తాను. మా పిల్లలకు కూడా బాయిల్ చేసి ఇస్తాను. వాటితో పాటు బాదాం ఇస్తాను. ఇంకా ఛాయ్లు అవన్నీ ఉంటాయి కదా. నా ప్లేట్ అయితే మాత్రం సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మరి మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో చెప్పండి. మరి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.